హలో అండి. ఈరోజు వీడియోలో కోల్డ్, కాఫ్‌గా ఉన్నా గానీ, లేకపోతే హిమోగ్లోబిన్ తక్కువగా ఉండే వాళ్ళకి గానీ, ఇలా ఒక్కసారి అయితే కషాయం అయితే చేసుకొని తాగండి. చాలా అంటే చాలా రిలీఫ్‌గా ఉంటది. ముందుగా స్టవ్ మీద గుండంలో వాటర్ పోసుకోవాలి. కొద్దిగా సాల్ట్ ఏసుకునేసి, దూసి పెట్టుకున్న మునగాకును కూడా ఏసేసుకునేసి, అలా అయితే కలిపేసుకోవాలి. వాటర్ మొత్తం ఇంకి మునగాకు ఉడికేలాగా అయితే చూసేసుకోవాలి. ఒకవేళ మీరు వాటర్ ఎక్కువగా పోసున్నా పర్వాలేదు. ఆ వాటర్ కింద పోయకుండా గ్లాస్‌లో పోసుకొని, కొద్దిగా సాల్ట్ అయితే ఏసేసుకునేసి, అలా పెప్పర్ పౌడర్ చల్లుకొని, కలుపుకొని తాగండి. భలే ఉంటదండి. టేస్ట్ బావుంటది. హెల్త్‌కి చాలా మంచిది. కింద పోయకుండా ఈ టిప్ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటదనుకుంటా అందరికీ. ముందుగా ఉడికించుకున్న మునగాకులో పాలపిండి పొడి అయితే వేసేసుకుందాము. ఇందులో బియ్యము, ఎండుమిరపకాయలు ఫ్రై చేసి అయితే పొడి అయితే కొట్టుకున్నాను. దాన్ని అయితే వేసేసుకునేసి కారం అయితే ఇదే సరిపోతుందండి. బాగా పొడిగా అయితే కలిపేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసుకుందాము. ఇందులో 2 స్పూన్లు మంచినూనె అయితే పోసేసుకోవాలి. శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు వేసుకునేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, బాగా దంచిన తెల్లగడ్డలు కూడా వేసేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మునగాకును కూడా వేసేసుకుందాము. మొత్తాన్ని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు మనకి ఎన్ని ఎగ్స్ కావాలో దానికి తగ్గట్టుగా ఎగ్స్ అయితే కొట్టయితే పోసేసుకోవాలి. నాన్ వెజ్ తిన్న వాళ్ళైతే ఉత్తదే కూడా చేసేసుకోవచ్చు. లేకపోతే పెసరపప్పు ఉంటుంది కదా, దాన్ని ఉడికించి కూడా అలా తాలింపు అయితే చేసుకోవచ్చు. బాగుంటుంది. ఇందులో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, పసుపు, చిల్లీ పౌడర్, అలా ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసేసుకునేసి కలుపుకున్నారంటే అంటే చాలా హెల్తీగా టేస్టీగా ఉండేలాగా మునగాకు కోడిగుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఉత్త అన్నంలోకి అలా కలుపుకొని అయితే తినేసుకోవచ్చు. మీరు ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.